శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనిద్దాం. గ్రహస్థితిలో గురువు ఉచ్చ స్థానంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి కేతు యొక్క స్థితి సింహంలోను, రాహు యొక్క స్థితి కుంభంలోనూ కొనసాగుతుంది. శని మీనంలో కొనసాగుతున్నాడు. ఏలినాటి శని ప్రభావం అనేది కొనసాగుతుంది మీనరాశి వారికి. అదేవిధంగా రవి నీచత్వ స్థితిలో తులారాశిలోను, అదేవిధంగా శుక్రుడితో కలిసి ఉన్నాడు. మరియు వృశ్చికంలో కుజుడు బుధుడు యొక్క కలయిక జరుగుతుంది. వాటితో పాటు ఈ యొక్క వారంలో గ్రహస్థితిలో పెద్దగా మార్పు చేర్పులు లేవు. వారం మొత్తం కూడా ఒకటే స్థితిలో నాకు చెప్పినటువంటి స్థితిలోనే కొనసాగుతాయి. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. శుక్రుడి యొక్క పూర్ణ దృష్టి ఈ యొక్క రాశి వారి మీద ఉంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వైవాహిక జీవితంలోనూ స్త్రీలతోనూ కొన్ని అవసరమైనటువంటి పనులను ఏదో విధంగా సమయస్ఫూర్తితో నెరవేర్చుకోగలిగినటువంటి శక్తి, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని కాపాడుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వర్క్ ప్రెజర్ అనేది, ఉద్యోగపరంగా పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండడం, వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా ఒక్కొక్కసారి మీ మీద పడటం అనేది అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కోపతాపాల విషయంలోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహం కొనాలని చెప్పి ఎక్కువగా తాపత్రయం అనేది మొదలు పెడతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు అనేది ఆరంభించగలుగుతారు. గురువు చతుర్థంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ ఉచ్చ స్థానంలో కేంద్ర స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన గృహ కొనుగోలు సంబంధితమైనటువంటి విషయాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. తల్లిగారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. తల్లిగారి యొక్క దీవెనలు పొందగలుగుతారు. ఏదే విషయం ఉన్నా సరే తనతో సమయస్ఫూర్తితో మాట్లాడుకోవటం, తల్లిగారి బంధువులతో ఒక మంచి అండర్స్టాండింగ్లో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఉచ్చ స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మనం ఎంత మంచి చేసినప్పటికీ కూడా మన మీద పడి ఏడ్చేటువంటి వారు కొంతమంది ఉంటారని చెప్పి ఒక ఆలోచన మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. మన దగ్గర సహాయం తీసుకుంటారు, మన గురించే చెడుగా చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారు మన స్నేహితుడిగా ఉండటం కన్నా వారి నుంచి మనం దూరంగా ఉంటేనే మంచిది అనే విధంగా ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఎప్పుడూ ఎదురు చూడనటువంటి కొన్ని స్థలాల నుంచి, కొన్ని ఎవరి దగ్గర నుంచి అయితే మీరు సహాయం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వారి దగ్గర నుంచి సహాయం రావడం అర్థం కానటువంటి విషయం మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు కష్టసాధ్యమైనటువంటి కొన్ని సమస్యలను చాకచక్యంగా ముగించుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, లిటిగేషన్ వ్యవహారాల్లోనూ, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా ఈ యొక్క వారంలో సూర్యారాధన అనేది చేసుకోవాలి. సూర్యుడు నీచత్వ స్థితిలో సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కోపతాపాలకి కారకంగా ఉంటుంది. విలువైనటువంటి కొన్ని రావాల్సినటువంటి పనులు, జరగాల్సినటువంటి పనులకి మీ యొక్క కోపం అవరోధంగా కాకుండా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం చేసుకోవాల్సినటువంటి ఇంకో పరిహారాల్లో ఏలినాటి శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడు యోగకారకమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బలంతో షడ్బలంతో కలిగి ఉన్నాడు. షష్టమంలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ చేయగలుగుతారు. వ్యాపార సంబంధితమైనటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. షష్టమంలో శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు రవితో కలిసి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీకున్నటువంటి పేరు పరపతి, మీ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవము గుర్తింపు మీకు సంఘంలో కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సంఘంలో పేరు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకున్న దానికన్నా గొప్పగా మీకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతలు రావటం, మీరు చేసినటువంటి పనులకి, మీరు రాసినటువంటి వ్యాసాలకి సంఘంలో గౌరవం రావటం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు రొటేషన్లో రొటేషన్ చేయగలుగుతారు. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి, మార్పు చేర్పుల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి మీ దగ్గర ఉన్నటువంటి నేర్పరితనంతో అధిగమించి ముందుకెళ్ళగలుగుతాను అనేటువంటి కొన్ని నమ్మకాలు పొందగలుగుతారు. రావాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. తన సమయానికి అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. ఆ విధంగా వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా రాణించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి వాదులాటలకి దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో పోలీస్ పంచాయతీల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, హామీ సంతకాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలంతో కలిగి ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలతో లిటిగేషన్ వ్యవహారాలు, అదేవిధంగా రాజకీయమైనటువంటి మార్పు చేర్పుల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. షడ్బలంతో యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఏవైతే రావాల్సినటువంటి ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది. కుటుంబం ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ వృద్ధి దిశలోకి కొనసాగుతుంది. సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి లుకలుకలు కొంతమంది వాటిని వాడుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు ఆరంభిస్తారు. వాటిని ఏదో విధంగా కొంతమంది ఉన్నటువంటి సంతానాల్లో కొంతమంది మాట విననటువంటి వారిని వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు అనేది ముమ్మరం చేస్తారు. వారికి ఏదో విధంగా గట్టి సమాధానం ఇవ్వాలి అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వడ్డీ రొటేషన్ లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులకి, స్త్రీలకి ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది సానుకూలపడగలుగుతుంది.
దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్యపరంగా సానుకూలపడటానికి సమయంగా గోచరిస్తున్నది. గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తారు. వచ్చేటువంటి డబ్బు కన్నా కూడా ఖర్చు పెట్టేటువంటి డబ్బు 10 రూపాయలు ఎక్కువగా ఉండటం, అది ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం చేయాల్సినటువంటి పరిహారాల్లో, ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాల్లో సూర్యారాధన చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించాలి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి శనివారం పూట శనికి తైలాభిషేకం చేయటం లాభదాయకమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు, పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి హెల్త్ రికవరీ అనేది అనుకూలించగలుగుతుంది. స్త్రీలకి, పిల్లలకి, వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులకి ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ బాగుంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించగలుగుతాయి. జన్మరాశులు గురువు ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలకి సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి చేస్తున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. వివాహ ప్రయత్నాల్లోనూ సంతాన ప్రయత్నాల్లోనూ లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో రవి నిశ్చిత స్థితిలో కొనసాగుతున్నాడు. పంచమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. వేరే వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు పంచమంలోనూ, రవి అర్ధాష్టమ స్థితిలోనూ అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనుల విషయంలోనూ తాత్సారం అనేది ఎక్కువగా ఉంటుంది. జరుగుతాయి జరగవో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అవకాశాలు రావటం కంటికి ముందు కనపడుతూ ఉంటుంది. అది చేతికి దక్కక బయటికి వెళ్ళక అది వస్తుందా రాదా అనేటువంటి ఒక విషయంలో ఇరికించే విధంగా ఉంటుంది అన్నమాట. అది ముందుకు కదలలేనటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా కొన్ని పనులు అనేది ముందుకు జరుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యం అనేది ముందుకు నడిపించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి నిగ్రహతతో, అదేవిధంగా ఎక్కడైతే చేయాలనుకున్నటువంటి కొన్ని పనుల మీద పూర్తిగా మానసికంగా దృష్టి కేంద్రీకరించి చదవగలుగుతారు. అదొక మంచి ఫలితంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కష్టసాధ్యమైనటువంటి మధ్యలో కొన్ని విషయాలు కూడా ఎదురవుతాయి. కారకం ఇందాక చెప్పిన విధంగానే రవి కుజుడు స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సొంత కుటుంబం నుంచే కొంతమంది అవరోధాలు కలిగించే విధంగా ఉంటుంది. ముందుకు వెళ్ళాలా వద్దా, అసలు రాజకీయంగా వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచనలో మీమాంసలో ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనవసరమైనటువంటి సాక్షి సంతకాలు పెట్టడం, అనవసరమైనటువంటి సంతకాల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, శివాభిషేకం చేసుకోవటం ప్రీతిపాత్రమైనటువంటి ఇదిగా చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి
వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వారి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహువు, ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి కేతువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వాటి కోసం దుర్గాదేవిని పూజించండి. అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలంతో కలిగి ఉన్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాలు, నూతనంగా చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ, జరగాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ సమయానుకూలంగా జరిపించగలుగుతారు. కార్యాలయాల్లో పనిచేసినటువంటి మీకు సమయానుకూలంగా రావాల్సినటువంటి ప్రమోషన్స్లోను, ఇంక్రిమెంట్స్లోను, గౌరవంలోను, గుర్తింపులోను ఎటువంటి తక్కువ లేకుండా మీకు గౌరవం, గుర్తింపు పొందడం మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మీరు తప్ప చేయలేనటువంటి కొన్ని పనులు మీకే అప్పగించగలుగుతారు. ఇది మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, గృహంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ నూతన ఉత్తేజంతో పనిచేయగలుగుతారు. 10 మందిలో గౌరవాన్ని, గుర్తింపుని పొందగలుగుతారు. మీరు పోయిన చోట మీకున్నటువంటి క్యాలిబర్కి, మీకున్నటువంటి పనిచేసే శక్తికి గౌరవం, గుర్తింపు రావడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విలువైనటువంటి ఆభరణాలు, వస్తువుల విషయంలోనూ జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ, విలువైనటువంటి వస్తువుల విషయంలోనూ, ఆస్తిపత్రాల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ విషయంలో, మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ 1-2 సార్లు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. డబ్బు ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. దుబారా ఖర్చు అని చెప్పి 10 మంది అన్నప్పటికీ కూడా ఆ ఖర్చు పెట్టేటువంటి విషయంలో సగం పాళ్ళు కుటుంబానికి ఖర్చు పెట్టగలుగుతారు. ఖర్చు పెట్టేది కూడా సద్వయంగానే ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలోనూ, జీవిత భాగస్వామితోనూ, సత్సంబంధాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. స్త్రీలతో మాట్లాడే విధానంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు వైవాహిక జీవితంలో, మరియు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్లో కానీ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని కూడా అష్టమ శని ప్రభావ రీత్యా కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, కోపతాపాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మనసును బాధించేటువంటి వారు 100 మంది ఉన్నా సరే, మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వారు 10 మంది ఉన్నా సరే వారిని దగ్గరగా పెట్టుకోవాలి. అందరినీ దూరం చేసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. దుబారా ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా లాభించే విధంగా లేదో ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, కేతుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దుర్గాదేవిని పూజించడం, దాంతోపాటు వినాయకుడిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రయాణం చేసేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, లిటిగేషన్ వ్యవహారాల విషయంలోనూ, రావలసినటువంటి రాజకీయమైనటువంటి అధికార మార్పిడి గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ, అది రాజకీయమైనటువంటి ఎత్తుగడలు చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ
అధికారం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ అనుకూలించే విధంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఇవి లాభించే విధంగా ఉంటుంది. పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మీరు చేయాలనుకున్నటువంటి పనులు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క వారం ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. డబ్బు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు వ్యాపార పరంగా సమయానికి రావడం, అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు లాభస్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఏదైనా ఒక సహాయం అడిగితే మీకు సమయానుకూలంగా సహాయం చేసేటువంటి వారు 10 మంది వెనకాల ఉన్నారని చెప్పి తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు, నీచత్వ స్థితిలో పొంది ఉన్నాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కొంచెం అండర్స్టాండింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలకి సరైనటువంటి సమయం కాదు. స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్త అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారు స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజగ్రహ మంత్రజపం, కుజుడు ఉన్నటువంటి స్థితి మీకు పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయమైనటువంటి అండదండను కూడా ఇవ్వగలుగుతుంది. కుజగ్రహ మంత్రజపం కూడా ఈ యొక్క వారం అవసరం లేదు. ఆ విధంగా కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. మీకు ఎక్కడికి పోయినప్పటికీ కూడా రాజకీయంగా మీకు అండదండ ఏదైతే ఉందో, మీకు తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది. కుటుంబంలో ఐక్యత విషయంలో మీరు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మానసికమైనటువంటి బాధకి గల కారకంగా ఉంటుంది. సప్తమంలో శని వైవాహిక జీవితంలోనూ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఏదైనా కష్టం జరుగుతుందా అనేటువంటి ఒక విషయాన్ని మానసికంగా వేధించే విధంగా ఉంటాడు. అనవసరమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాలు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో, కుటుంబ స్థానాల్లో రవి నీచత్వ స్థితి, సప్తమంలో శని యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మీకున్నటువంటి వర్కింగ్ ఎబిలిటీ, మీరు చేసేటువంటి పనితీరు ఎప్పటికైనా సరే మిమ్మల్ని కాపాడగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పుస్తక షాపుల్లో యజమానులకి, బంగార లోహ కార్మికులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా గృహోపకరణాలు చేసి అమ్మేటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే చేతి వృత్తులు పనివారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా శివాభిషేకం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాజ్యస్థానాల్లో గురువు ఉచ్చ స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాలు, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో రావాల్సినటువంటి పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటిలో లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. నూతన ఉత్తేజంతో పనిచేయగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పనిచేయగలుగుతారు. మానసికమైనటువంటి కొంచెం వేధించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో రవి నీచత్వ స్థితిలో ఉన్నాడు. ధనస్థానంలో కుజుడు స్వస్థానంలో భరితుడే ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా డబ్బు సమయానుకూలంగా డబ్బు అడ్జస్ట్మెంట్ అవుతున్నప్పటికీ కూడా వృధా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వచ్చేటువంటి డబ్బు విషయంలో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతుందా అనే విధంగా ఉండే విధంగా ఉంటుంది. కట్టాల్సిన చోట కట్టడం, అదేవిధంగా డబ్బు అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది.
రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన యొక్క స్వవిషయాలు బయటకు చెప్పేటువంటి విషయంలోనూ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కూడా బయటకు చెప్పేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏ విషయం ఎలా చెప్తున్నాము, ఎవరికి చెప్తున్నాము అనేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని చెప్పడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అన్ని విషయాలు బయట వారికి చెప్పేటప్పుడు, అదేవిధంగా కుటుంబ విషయంలోనూ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, వైవాహిక జీవిత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకి లోనై మాట్లాడేటువంటి కొన్ని విషయాలు వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి మనం గమనించినట్లయితే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది దుబారా ఖర్చుకి కారకంగా ఉంటుంది. డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి వడ్డీ రొటేషన్స్కో అవి ఇస్తామని చెప్పి మనల్ని ఈ యొక్క కొన్ని విషయాలకి లాగేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరికీ దూరంగా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. ఎవరు ఎటువంటి వారో అర్థం కానటువంటి కొన్ని విషయాలు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. ఎవరికి మనం ఓపెన్గా చెప్పాలి, ఏ విషయం ఎంతవరకు చెప్పాలి అనేటువంటి విషయమే చాలా ముఖ్యంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రవి అంత సానుకూలమైనటువంటి స్థితులు లేడు. అనవసరమైనటువంటి కోపతాపాలకి పోవద్దు. రాశిలో ఉండేటువంటి వారికి స్పెక్యులేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క సమయంలో అంత లాభదాయకంగా ఉండే విధంగా లేదు. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి ఉచ్చస్థానంలో కొనసాగుతున్నటువంటి గురువు యోగకారకుడు. ఇది లాభస్థానంలో, రాజ్యస్థానంలో కొనసాగుతున్నాడు. ఉద్యోగపరంగాను, చదివేటువంటి కొన్ని విషయాల్లోనూ లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే మ్యాథమెటిక్స్లో, ఫైనాన్షియల్గా, వ్యాపార పరంగా చేసేటువంటి రొటేషన్స్ విషయంలోనూ సరిగా రొటేషన్ జరగక డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారు అనవసరమైనటువంటి తగాదాల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, రాహుగ్రహ మంత్రజపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, వినాయకుడిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, ముఖ్య విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వటవృక్షం కింద దీపారాధన చేయండి. కార్తీక మాసంలో వటవృక్షం కింద దీపారాధన చేయటం జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది, జ్ఞాన సంపత్తిని ఇవ్వగలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే గురువు చాలా యోగకారకమైనటువంటి స్థితిలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానాల్లో, ఉచ్చస్థానాల్లో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది అనుకూలించగలుగుతుంది. అదేవిధంగా స్త్రీలకి సంతాన ప్రాప్తి గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ వారం రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సమయానికి ఆరోగ్యపరంగా కూడా కొంచెం హెల్త్ రికవరీ, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఎవరికి ఆరోగ్యపరంగా పడుతున్నారో వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఆరోగ్యపరంగా రికవరీని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంతాన భాగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక గాడిలో పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. గృహంలో కొంచెం ప్రశాంతత నెలకొంటుంది అనేటువంటి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపతాపాలకి లోనవ్వకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ అనేది పడుతూ మానసికమైనటువంటి ఆలోచన, ఆందోళన అనేది ఎక్కువగా పడకుండా దూరంగా ఉండాలి. అప్పులు ఇచ్చేటువంటి విషయంలోనూ, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు మానసికమైనటువంటి వెదకి గల కారకంగా ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి కొన్ని విషయాల్లోనూ మిమ్మల్ని లాగేటువంటి వారు 10 మంది తయారవుతారు. మీ పాటికి మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా సరే మిమ్మల్ని వేధించి మీకు సొంతమైనటువంటి కొన్ని ఆస్తులని వారు పొందాలని ప్రయత్నం చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు.
రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దీని యొక్క ప్రభావం కొంచెం వైవాహిక జీవితం మీద కూడా ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైనటువంటి విషయాల్లో విలువైనటువంటి ఆభరణాలు జాగ్రత్త పరుచుకోవటం, విలువైనటువంటి డాక్యుమెంటు ఆస్తి పత్రాల విషయంలోనూ వాడిని ఎక్కడ పెట్టారో పెట్టి మర్చిపోవటం, వాటి గురించి వెతుకులాట చేయటం అనేది ఒక పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలోనూ దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. రవి నిచొత్త స్థితిలో కొనసాగుతున్నాడు 1000 స్థానంలో. ఇదంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి నిచొత్త స్థితిలో ఉన్నాడు, ఖర్చు కారకుడుగా ఉంటాడు కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల అనేది కొంచెం వారి గురించి ఆలోచించడం అనేది పరిపాటి అనేది ఎక్కువగా ఉంటుంది. వారి జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారో వారి వివాహం గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. వారన్నిటికీ సమాధానం చెప్తూ గురువు ఒక మంచి తీర్పులు ఇవ్వగలుగుతాడు అనేటువంటి గట్టి నమ్మకాన్ని పొందగలుగుతారు. గురువు భాగ్యస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఉచ్చ స్థానంలోకి గురువు రావడం అనేది ఒక నిజమైనటువంటి ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యారాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, దుర్గాదేవిని పూజించడం. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని కూడా పూజించాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, నిత్యం కనపడేటువంటి దేవుడు సూర్యుడు. సూర్యుడికి నమస్కారం పెట్టడం అనేది మన జీవితంలో కెరియర్ పరంగా ఒక టర్నింగ్ పాయింట్గా కూడా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరాన్ని పెట్టుకోండి. వీలైతే శివాభిషేకం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో లాభస్థానంలో కొనసాగుతున్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో కొనసాగుతున్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగపరంగా ఎవరైతే టీవీ, ఎలక్ట్రానిక్ రంగం, మీడియాలో పనిచేసేటువంటి వారు ఉంటారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క రాశిలో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం కలిగి ఉన్నాడు కాబట్టి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఖర్చు పరంగా 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అందరికన్నా అనవసరమైనటువంటి విషయాలు, ఆన్లైన్ షాపింగ్లోను కొనటం ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు సంతకాల విషయంలో వేరే వాళ్ళు అడిగినప్పటికీ కూడా ఆ యొక్క సంతకాలు అండ్ హామీ సంతకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఏ విషయానైనా సరే మీ యొక్క పనిచేసేటువంటి కార్యాలయాల్లో మీ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకునేటువంటి కొన్ని అవకాశాలు మీకు చేతికి అందుతాయి. వాటితో మీ యొక్క అవకాశాలని మీరు నిలుపుకుంటూ కాపాడుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అనవసరమైనటువంటి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం దూరంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనంకి చేసుకోండి. మరియు అదేవిధంగా శని ముందు దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్, నూతన ఉద్యోగ అవకాశాల మార్పు చేర్పుల విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మారండి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు శని ముందు దీపారాధన, శనివారం పూట శనిహోరా సమయంలో దీపారాధన చేయండి. వాటితో పాటు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులకి. కుజగ్రహ మంత్రజపం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. సింధూరాన్ని ధరించండి.
తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానాల్లో స్వస్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానాల్లో రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సప్తమంలో గురు సంచారం జరుగుతున్నది. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టీవీ మీడియా రంగం ద్వారా మీరు చేసినటువంటి పనులకి, మీరు చేసినటువంటి మంచి పనులకి గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. యోగకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు వైవాహిక జీవితంలో ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. 180 డిగ్రీస్లో 180 డిగ్రీ కోణంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఉచ్చ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏవైతే పోలీస్ పంచాయతీల విషయంలో, కోర్టు వ్యవహారాల విషయంలో ఉన్నాయో అవి మీకు అనుకూలించే విధంగా ఫలితాలు రావటం మానసికమైనటువంటి స్థైర్యానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకి రొటేషన్ అనేది అనుకూలించగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి, మార్పు చేర్పుల గురించి అలా ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కార్యాలయాల్లో, గృహంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. మీకున్నటువంటి ఉద్యోగపరంగా మీకున్నటువంటి కమాండు, మీకున్నటువంటి గొప్పతనం 10 మందిలో మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలుగుతుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సెల్ఫ్ రికవరీ, హెల్త్ రికవరీ అనేది లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు. ముఖ్యంగా మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా రవి, కుజుడు లాభదాయకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతాడు. ధైర్యాన్ని మెండుగా పొందగలుగుతారు. తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి శని పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉండే విధంగా తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శని సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏం పరిహారాలు చేసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రాహువు, అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం, కుంకుమను ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి అమ్మవారు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. దుర్గాని పూజిస్తున్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారిని పూజించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవతలను, దేవుళ్ళని పూజించినట్లే. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని కూడా పూజించాలి. కేతువు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కేతు యొక్క ఆరాధన అనేది లాభదాయకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఉచ్చ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని అనవసరమైనటువంటి డబ్బులు వేరే వారికి అప్పివ్వటం, అలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా
రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి జరిగేటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడే విధంగా ఉంటుంది. వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలిగేటువంటి ఒక శక్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దైవాన్ని ఎక్కువగా నమ్మటం మొదలు పెడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దైవబలం అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే ఖర్చు విషయంలో దుబారా ఖర్చు ఉందో ఆ దుబారా ఖర్చుల విషయంలో ఒక అడుగు ముందుకు వెళ్తారు. దుబారా ఖర్చును తగ్గించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణం విషయంలో, విలువైనటువంటి ఆభరణాల విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో వాటిని పరిశీలించుకునేటువంటి ఒక ఆలోచన అనేది చేయాలి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి, మార్పు చేర్పుల గురించి 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే ముందుకు నిర్ణయాలు తీసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరికి ఏ విషయం చెప్పాలి, ఏ విషయం చెప్పకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో, మీమాంసలో అనేది కొనసాగుతూ ఉంటారు. కొంతమంది శత్రువుల విషయంలో బయటికి కనపడేటువంటి శత్రువులు కాకుండా అంతర్లీనంగా ఉండేటువంటి శత్రువులు వెంటాడేటువంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అందరికీ అన్ని విషయాలు చెప్పేటువంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి మీరు కొన్ని విషయాలని జాగ్రత్త పరుచుకొని అన్నటువంటి వారికే చెప్పడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలతో కూడుకునేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇక వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి సరిపోతాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురువు ఉచ్చ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసికమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి హెల్త్ రికవరీ అనేది లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు, రొటేషన్ పరంగా రావాల్సినటువంటి డబ్బులో కొంచెం కదలిక మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా మానసికమైనటువంటి సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. భయాందోళనకు గురయ్యేటువంటి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా, వర్క్ పరంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఇక వారం మనం గమనించినట్లయితే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక మీమాంస అనేది ఎదురవుతూ ఉంటుంది. చేసినటువంటి మంచి పోయి చేయనటువంటి ఒక చెడు అనేది తలకు చుట్టుకునేటువంటి కొన్ని సమస్యలకి కారకంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వాలి, ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన అనేది వెంటాడే విధంగా ఉంటుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి సంఘంలో రావాల్సినటువంటి మంచి పేరు కాకుండా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కొన్ని కారణాలు, కొన్ని చుట్టూ ఉండేటువంటి కొన్ని ఎదురయ్యేటటువంటి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల జాగ్రత్త అనేవి తీసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. పంచమంలో గురువు ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు ఎక్కువ అవ్వటం, దుష్ట స్నేహితులు, ఎవరిని నమ్మాలో, ఎవరి స్నేహితులు, ఎవరి విరోధులో అర్థం కానటువంటి కొన్ని సమస్యలు, ఏలినాటి శని ప్రభావమే ఇటువంటి పరిస్థితికి కారకం చేస్తున్నదా అనేటువంటి ఆలోచన కలిగిస్తుంది. వయోవృద్ధులకి హెల్త్ రికవరీ బాగానే ఉన్నప్పటికీ కూడా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, సమస్యలు, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు చుట్టుకునేటువంటి విషయంగా గోచరిస్తున్నది. కానీ విద్యార్థులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి, విద్యార్థులకి ఓవరాల్గా ఎడ్యుకేషన్ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్ విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏవైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయంలోనూ, అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ,
రాజకీయమైనటువంటి ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల విషయంలోనూ సంఘంలో మీకు రావాల్సినటువంటి మంచి పేరు కన్నా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారు ఎదురవుతూ ఉంటారు. వారితో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేయాలని చూద్దాం. ముందుగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం. వెంకటేశ్వర స్వామికి దర్శనంతో పాటు శని ముందు దీపారాధన చేయడం, శనికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా శని ముందు దీపారాధన చేయండి. శనిహోరా సమయంలో శనివారం పూట అట్లీస్ట్ చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. దాంతోపాటు దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవడం, కుంకుమను పెట్టుకోండి. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యంతో పాటు సూర్య నమస్కారాలు కూడా చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. స్వస్తి.